నాలు దేవునికి స్తోత్రములు. సౌండ్ పెట్టావా? హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక చిన్న వాక్య భాగం. కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి. 95వ కీర్తన 7వ వాక్యమును మనం చదువుకుందాం. రండి నమస్కారము చేసి 95వ కీర్తన 7వ వాక్యం. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి ఈ మాటలను చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ప్రభు సన్నిధిలో మనం ఆలకించవలసిన వారమై ఉన్నాం. ఈ కీర్తనలో గొప్ప భక్తుడు, ఉన్నతమైన వ్యక్తి, ఎంతోమందికి అధికారి అయినటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి మాట ఇది. ఒక సాదాసీదాగా ఒక మామూలు మనిషి చెప్పే మాటలు కాదు. సమాజంలో ఎంతో విలువ కలిగిన వ్యక్తి. ఇతను ఏమని చెప్తున్నాడంటే, రండి నమస్కారం చేసి సాగిలు పడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము అని తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిలో మనము ప్రభువుకు సాగిల పడేవారమై ఉండాలట. ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఇంత హోదా ఉంది, ఇంత గొప్ప ఉన్నతమైన అనుభవం ఉంది, గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఈ వ్యక్తి చెప్తున్నాడు, నేను ప్రతినిత్యము నా దేవుని సన్నిధిలో మోకరిస్తాను. అంటే నన్ను నేను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో సాగిలపడి మోకరించి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరినీ సృజించినటువంటి దేవుని సముఖములో మనం మోకరించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను గొప్పవాణ్ణి, నేను పెద్దవాణ్ణి, నేను చిన్నవాణ్ణి అనే భేదమేమీ లేదు. లోకంలో ఎంత గొప్పవారైనా, ఎంత ఉన్నతమైన వ్యక్తులైనా, లోకంలో ఎటువంటి స్థితిలో స్థానములో ఉన్నా ప్రతి మనిషి దేవుని సన్నిధిలో మోకరించవలసిన వాడై ఉన్నాడు. కారణం ఏమిటంటే, దేవుడు నిన్ను సృజించాడు గనుక. దేవునికి స్తోత్రం. ఇంకా బైబిల్లో మనం చూస్తాం, చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు చదువుకుంటూ రావాలి. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతి వాడి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును అధికముగా హెచ్చించెను. ప్రతి నామమునకు పైనామము యేసు నామము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న 3 మాటలండి. ఆకాశములో ఉన్న ప్రతి వారు ఆయనకు సాగిల పడాలి అని వ్రాయబడింది. ప్రతి మోకాలు ఆయన నామమున వంగిపోవాలట. ప్రతి ఒక్కరూ, ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మాకు డబ్బు ఉందండి,
మేము బాగా చదువుకున్నామండి, మేము హోదా కలిగి ఉన్నామండి అంటే కుదరదు. నిన్ను సృజించిన యెహోవా సన్నిధిలో నీవు మోకరించవలసిన వాడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే ప్రతి నామము కన్నా పైనామముగా తండ్రి యేసు నామమును హెచ్చించి ఉన్నాడు. ఈ నామమున ప్రతి మోకాలు వంగాలి. మరొకసారి చదవండి ఆ మాట. ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా పై వాక్యంలో చూద్దాం. పరలోకమందును పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగిపోవాలి. పరలోకమందున్న వారు ఎవరు? పరలోకమందున్నది. పరలోకమందు ఎవరున్నారంటే దేవదూతలు ఉన్నాయి. దేవదూతలు నిత్యము దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. ప్రతి దేవదూత మోకాలు వంగుతూ ఉంది ఆయన నామములో. లూసిఫర్ గురించి మనకు బాగా తెలుసు. లూసిఫర్ ఒకప్పుడు మోకాళ్ళ నుంచి దేవుని స్తుతించి ఆరాధించిందే. కానీ తనలో ఎప్పుడైతే గర్వం చోటు చేసుకుందో, వంగని మోకాలు, ఆ మోకాలు ఎప్పుడైతే వంచకూడదు అని అనుకుంటూ ఉందో, పరలోకము నుండి నెట్టవేయబడి త్రోయబడి భూమి మీద తల్లకిందులుగా పడిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకములో ఉన్న దేవదూతలన్నీ దేవుని సన్నిధిలో వారి మోకాలు వంగిపోతూ ఉంది. అలాగే భూమి మీద ఉన్న ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునగాక. వంగిపోవాలి. భూమి మీదంటే ప్రతి నరుడు, చదువుకున్నవాడైనా, ధనవంతుడైనా, అందగాడైనా, గొప్ప కులం అనుకునేవాడైనా, గొప్ప గొప్ప వాళ్ళమండి అనుకునేవారైనా, ఎవరైనా సరే ఆయన నామమున ప్రతి మోకాలు వంగిపోవాలి. ప్రతి మోకాలు వంగి ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. ఆయనకు సాగిలు పడే వ్యక్తులుగా మారాలి. ఈ కీర్తన రాస్తున్నటువంటి వ్యక్తి ఎంతో గొప్ప వ్యక్తి. ఈ వ్యక్తి చెప్తున్నాడు, మనల్ని సృజించిన యెహోవా నామమున మోకరించుదము రండి. నా ప్రియమైన వారులారా, ఈ రోజున నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించగలుగుతున్నావా? మోకరించలేకపోతూ ఉన్నావా? మోకరించగలగాలి అంటే నీలో బలమైన మోకాళ్ళు కలిగి ఉండాలి. మోకరించలేకపోతున్నావంటే బలహీనమైన మోకాళ్ళతో నువ్వు ఉన్నావని అర్థం. నువ్వు ఎప్పుడైతే బలమైన మోకాళ్ళు కలిగిన అనుభవంలో నువ్వు జీవిస్తూ ఉంటావో, నువ్వు మోకరించే అనుభవంలోనికి రాగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తుంది, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చదువుతాం. త్వరగా తీయాలి. 12వ అధ్యాయం 12వ వాక్యం. వడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచండి. అంటే అర్థం ఏంటంటే, నీ మోకాళ్ళు బలమైనవి కాకపోతే మోకరించలేవు. నీ మోకాలలో బలము లేకపోతే, నీ బలమైన మోకాలు నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు మోకరించలేవు. మోకరించాలంటే బలమైన మోకాలు నువ్వు కలిగి ఉండాలి. మోకాలలో బలము కోల్పోయి బలహీనమైన మోకాలతో మోకరించలేకపోతున్నావంటే చాలా దాంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయని అర్థం. ఈ రోజున ఒక క్రైస్తవుడికి, దేవుని బిడ్డకు మోకాళ్ళు బలపరచబడలేకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు మోకాళ్ళు బలపరచబడలేకపోతూ ఉన్నాయి? ఎందుకు మోకాళ్ళు బలహీనమైపోతూ ఉన్నాయి? దేవుని ఎదుట నీ మోకాలు వంగాలని వాక్యం సెలవిస్తుంది. ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామం. ఆ నామమున నీ మోకాలు వంగాలి. నీ మోకాలు వంగితే నీ జీవితంలో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ మోకాళ్ళ మీద సాగిలపడిన వారే, మోకరించగలిగిన వారే. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడడానికి ప్రబలమైన కారణం మోకాళ్ళ జీవితం.
ఈ మోకాళ్ళ జీవితం ఎప్పుడైతే భక్తులుగా మనము భక్తి కలిగి ఆయన సన్నిధిలో మోకరించగలుగుతామో నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదం నీ సొంతమవుతుంది. నువ్వు మోకరించలేకపోతున్నావా? ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు. ఆయన నామములను సాగిలపడలేకపోతున్నావు అని అర్థం. నీ మోకాలు వంగట్లేదు అంటే అర్థం ఏంటి? బలహీనుడు అయిపోయావు. నీ మోకాలలో బలం కోల్పోయావు. నీ బలహీనత చేత నువ్వు మోకరించలేని స్థితిలో ఉన్నావు అంటే నువ్వు దేవునికి దూరమైనటువంటి అనుభవంలోనికి వచ్చేసావు. కన్నీళ్ళు అన్నపానాలుగా భుజిస్తూ వేదనలో, కష్టాలలో, ఇబ్బందుల మధ్యలో ఎంతో బాధను భరిస్తూ ఉన్నావు. ఈ బాధలకు పోలీస్ స్టాప్ నీకు దొరకట్లేదు. నీ బాధలకు, నీ కష్టాలకు, నీ సమస్యలకు ఒక పరిష్కారం నీ జీవితంలో కలగట్లేదు, నీకు దొరకట్లేదు. కారణం ఏంటి? నీ మోకాళ్ళు బలపరచబడలేదు. నీ మోకాళ్ళు బలహీనమైపోయాయి. అందుకే దేవుడు అంటున్నాడు, సడలినటువంటి మోకాళ్ళను బలపరచండి. అవి బలముగా ఉంటేనే దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం సియోనులో నుండి నీకు ప్రత్యక్షమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సియోనులో నుండి ప్రభు ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించగలిగిన వ్యక్తివై ఉండాలి. ఈరోజు నా వల్ల కావట్లేదండి, ఈరోజు నాకు అంత బలహీనంగా ఉందండి, ఈరోజు నా పరిస్థితి ఏమీ బాగోలేదండి అంటున్నావంటే నీలో ఏదో బలహీనత ప్రారంభమైంది. నీ మోకాలలో ఉన్న బలం కోల్పోయావు. నువ్వు మోకరించలేని స్థితిలో ఉన్నావు. అందుకే దేవునికి దూరం అయిపోయావు. మోకాళ్ళ అనుభవం అనేది ప్రభువుకు నిన్ను దగ్గరగా చేసేటువంటి అనుభవం, దేవునికి సహవాసం నువ్వు కలిగి జీవించేటువంటి అనుభవం, దేవుడు నిన్ను చేరుకునే అనుభవం, నువ్వు ప్రభువును చేరుకునే అనుభవమే మోకాళ్ళ అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మోకాళ్ళ అనుభవంలో ఉన్న ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు అంటే అర్థం ఏంటి? నీ మోకాళ్ళు బలహీనమైపోయాయి. ఎందుకని మోకాళ్ళు బలహీనమైపోతాయి? ఎందువలన మోకాళ్ళు బలహీనత కలిగి మోకాళ్ళలో బలహీనత ఏర్పడుతుంది? ఎందుకు నువ్వు మోకరించలేకపోతున్నావు? కొద్దిసేపు మోకాళ్ళ మీద ఉంటే నీ జీవితంలో ఏదో ఎంతో భారమైనటువంటి బాధను అనుభవిస్తున్నావు అంటే అర్థం ఏంటి? ప్రార్థనలో నువ్వు దేవునితో గడపట్లేదని అర్థం. నీ సమస్య ఒక మనిషికి చెప్పినట్లుగా 4 మాటల్లో ఆర్డర్ వేసేస్తున్నావు. ప్రభా నాకు అది లేదు, ఇది లేదు, నాకు అవి కావాలి, ఇవి కావాలని చెప్పేసి 4 మాటల్లో చెప్పేసి ప్రార్థన ముగించి వెళ్ళిపోయి మరలా నీ పనులు నువ్వు చూసుకుంటున్నావు. కానీ ప్రభుతో సంబంధం కలిగిన వ్యక్తివైతే నువ్వు మోకరించిన సంగతి మరచిపోయి గంటల తరబడి ప్రభు సన్నిధిలో నువ్వు జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తమ్ముడైనటువంటి యాకోబు, ఆయన గురించి బైబిల్ చెప్తున్న సత్యం, చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే ఒంటె మోకాళ్ళు కలిగిన వాడు, ఒంటె మోకాళ్ళ అనుభవం కలిగిన వాడు. ఆయన మోకరించే గదిలో, ఆయన మోకరించే స్థలములో గుంటలు పడిపోయి ఉంటాయంట, గుంటలు పడిపోయి ఉంటాయంట. ఆయన మోకాళ్ళు ఒంటెకు చిప్పలు కట్టినట్లుగా కట్టి ఆ మోకాళ్ళన్నీ కాయగాసిపోయినటువంటి అనుభవంలో మారిపోయి ఉంటాయట. అంటే అర్థం ఏంటి? ఎంతో మోకాళ్ళ ప్రార్థన జీవితం కలిగినటువంటి గొప్ప భక్తుడు యాకోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మోకాళ్ళ అనుభవంలో ఉన్నారా? మీ మోకాళ్ళు బలముగానే ఉన్నాయా? ఇంకాను ప్రార్థన మోకాళ్ళ మీద నిలబడి మోకాళ్ళ అనుభవంలో ప్రార్థన చేయగలుగుతున్నావంటే నువ్వు బలమైన ఆత్మతో, బలమైనటువంటి అభిషేకంతో నీ మోకాళ్ళను బలపరుచుకొని ఉన్నావని అర్థం. నీ మోకాళ్ళలో బలం ఉంది అని అర్థం. నువ్వు మోకరించలేకపోతున్నావంటే, ప్రార్థన చేయలేకపోతున్నావంటే, ప్రార్థనలో నీ మనస్సు నిలవట్లేదంటే దాని అర్థం ఏంటంటే నీ మోకాళ్ళు బలహీనమైపోయాయి. అందుకే మోకరించలేకపోతున్నావు. అందుకే మోకాళ్ళ అనుభవంలో అంటే ప్రార్థనలు ఎక్కువసేపు గడపలేకపోతున్నావు, ఎక్కువసేపు ప్రభుతో ఉండలేకపోతున్నావు. అందుకే నీ జీవితంలో ప్రతిదీ నష్టమే, ప్రతిదీ నష్టమే, ప్రతిదీ నష్టమే. అన్నీ నీకు విరోధముగా మారుతున్నాయి కానీ అనుకూలముగా రావట్లేదు. దేవుడు నీకు తోడుంటే, దేవుని సహాయం నీకుంటే, దేవుని ఆశీర్వాదం నీ వెంట ఉంటే నీకు విరోధముగా ఉన్న ప్రతి శాపం ఆశీర్వాదకరముగా మారుతుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దేవుని సన్నిధిలో మనము బలహీనులం అయిపోతున్నాం?
మన మోకాలు ఎందుకు బలహీనమైపోతున్నాయి? ఒక 2-3 కారణాలు గబగబా చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చదవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం చదవాలి త్వరగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోబు స్నేహితుడైనటువంటి తేమానీయుడైన ఎలీఫజు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఈ ఎలీఫజు ఏమని చెప్తున్నాడంటే, యోబు, ఒకప్పుడు నీవు బలహీనమైనటువంటి చేతులను బలపరిచావు, కృంగిపోయినటువంటి మోకాళ్ళు గల వారందరినీ బలపరిచేవాడు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసిందంటే, నీ మోకాళ్ళు ఎందుకు కృంగిపోతాయి, ఎందుకు బలహీనమైపోతాయి? కృంగిన మోకాలను అనే మాటను అక్కడ ఉపయోగించాడు. నువ్వు మోకరించలేక మోకాలలో బలహీనమైపోయి కృంగిన అనుభవము నీకు ఎందుకు వస్తుంది? కొన్ని కారణాలను మనం బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిద్దాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో కృంగుబాటు ఎప్పుడు కలుగుతుందో తెలిసిన? సామెతల గ్రంథంలోనికి రండి. 12వ అధ్యాయం 25వ వాక్యం చదువుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వాక్యం. ఒకని హృదయములోని విచారము అదుగదుగో నిన్ను కృంగజేస్తుంది. అంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పటికీ నీలో ఒక విచారం ఉంది. నీ విచారము నిన్ను మోకరింప చేయలేకపోతుంది. మోకాళ్ళ మీదున్నా నీకు అదే ఆలోచన, అదే చింత. నా అప్పు తీరుతుందో లేదో, నా జబ్బు పోతుందో లేదో, నా పిల్లలు బాగుపడతారో లేదో, నా కుటుంబం ఏమైపోద్దో ఏమో, నా పరిస్థితులు ఎట్టుంటాయో ఏమో అని ఒక విచారం, నీలో ఉన్నటువంటి ఒక విచారం నిన్ను కృంగజేస్తూ ఉంది. అంటే దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు, నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది లేదు అనేటువంటి నిరీక్షణ, విశ్వాసము దేవుని మీద పెట్టవలసిన నీవు నీ సమస్యల మీద పెట్టావు. నా సమస్యలు పోతాయో లేదో అని విచారం నీ హృదయంలో ఉంది. విచారంతో నీ ముఖాన్ని మార్చుకున్నావు, నీ ఆలోచనలన్నీ బలహీనమైపోయాయి. కాబట్టి దేవుని మీద నీవు విశ్వాసం నిలపలేకపోయావు. అందుకు విశ్వాసం లేని వ్యక్తివై విచారంతో కృంగిపోయావు గనుక మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నావు, ఎక్కువసేపు ప్రార్థించలేకపోతున్నావు. ఏమిటో ప్రార్థించినా నాకు కష్టాలు తీరట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని కృంగిపోయినటువంటి వ్యక్తిగా ఆ బాధలన్నిటినీ తలంచుకొని వేదన పడుతున్నారట. విలాప వాక్య గ్రంథాలలో ఇర్మియా భక్తుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు. విలాప వాక్యములు ఇర్మియా రాసినటువంటి ఆ గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వాక్యం కూడా ఒకసారి చూద్దాం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగిపోయాను. వేటిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ పైన 2 వాక్యాలు పైన చదవండి, పైనుంచి చదువు. ఫస్ట్ పైనుంచి ఆ ఫస్ట్ లైన్ నుంచి చదువు. నెమ్మదికి నాకును బహు దూరం చేశాడు. చూసారా, నెమ్మది లేదట, మేలు లేదట. అదిగో బలము ఉడికిపోయింది, ఇక నా పని అయిపోయింది అనుకున్నాను, ఇక ఆశలు కూడా లేవనుకుంటున్నాడట. మాచిపత్రిని దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భక్తుడుకి శ్రమలు వచ్చాయట, కష్టాలు వచ్చాయట, ఎన్నో నిందలు వచ్చాయట, అవమానాలు వచ్చాయట. ఈ బాధలన్నీ తన జీవితంలో అనుభవిస్తూ తను అనుకుంటున్నాడు, ఇక నాకు ఆశలు లేవు,
నేను బాగుపడతానని నమ్మకం లేదు, నా బ్రతికింతే, నా పరిస్థితి ఇంతే అని తన సమస్యలను, తనకు కలిగిన వేదనలను, తనకు కలిగిన అవమానమును తలంచుకొని కృంగిపోయాడట తనలో తాను. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, నీలో ఎందుకు విచారము? నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ మోకాలు ఎక్కడ బలహీనమైపోయాయో, ఎందుకు బలహీనం అవుతున్నాయో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మోకరిస్తే నువ్వు బలవంతుడిగా మార్చబడిపోతావు. నువ్వు మోకాళ్ళ మీద ఉంటే దేవుని ప్రతి సహాయం, ఆశీర్వాదం నీ సొంతమవుతుంది. నువ్వు మోకరించలేకపోతే సాతాను నీ మీద పెత్తనం చేయడం మొదలు పెడతాడు. మోకాళ్ళ అనుభవం నీకు లేదా, సాతాను పెత్తనం నీ మీద ఊరేగుతుంది. నీ జీవితంలో కృంగిపోతూనే ఉంటావు. నీ బ్రతుకులో ఆనందం ఉండదు, నీ జీవితంలో సంతోషం ఉండదు. నీ బ్రతుకంతా ఏదో తెలియనటువంటి విచారము చేత కృంగిపోయి అల్లాడిపోతూ ఉంటావు. ఈ రోజున నా ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మోకాళ్ళు బలపరచబడాలి. నీ మోకాళ్ళు బలహీనం అవ్వకూడదు. బలహీనం అవ్వడానికి ప్రధానమైన కారణం నీ లోపలున్న విచారం. దేవుని మీద పెట్టవలసిన విశ్వాసం కోల్పోయి సమస్యలను వెతుకుంటాం. ఆడట్టయిపోయింది, ఈడట్టయిపోయింది, ఆ డబ్బులు పోయినాయి, ఈడ ఈ నష్టం జరిగింది, ఇలాగా వేదన పడుతున్నావు. నాకు తెలిసినటువంటి ఒక 2-3 కుటుంబాలు నాకు బాగా పరిచయం. ప్రారంభ సేవలో నాతో కలిసి ఉన్నటువంటి కుటుంబీకులు. వారిలో ఒక 2కి సంతానం లేదు. అన్యుల్లో నుంచి రక్షించబడి దేవుని సన్నిధికి వచ్చారు. ఒకరేమో దేవుణ్ణి బాగా ప్రార్థన చేసే భక్తులే, కానీ కొంతకాలానికి దేవుని సన్నిధిలో వారు చేస్తున్న ప్రార్థనను బట్టి, భక్తిని బట్టి కొంతమంది బాగా ఆశీర్వదించబడ్డారు. కొంతమంది వారు ప్రార్థన చేస్తున్నట్టే ఉన్నారు, వారం ఆరాధనకు వస్తున్నట్టే ఉన్నారు, కానీ కొంతమంది ఆశీర్వదించబడలేదు. వీళ్ళేమంటారంటే, మీ ప్రార్థన దేవుడు బాగా ఆలకిస్తున్నాడు కాబట్టి మీరు ఆశీర్వదించబడుతున్నారు అని అంటారు. వారిలో ఒక సహోదరి ఈ మధ్య నాకు ఫోన్ చేసి చెప్పింది ఒక మంచి సాక్ష్యం. ఏమిటంటే 24 సంవత్సరాలు వివాహమై 24 సంవత్సరాల తర్వాత విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని, విశ్వాసంతో నా ప్రభు ఉన్నాడు, నేను ప్రభువు నమ్ముకున్నాను, నా ప్రభు ఇంతవరకు నేను ఆరాధన చేసి భక్తి చేసిన దేవతలకు దేవుళ్ళందరికన్నా గొప్ప దేవుడు, ఆయన సమస్తం చేసేవాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు, నాకు సంతానం ఇస్తాడు అని ఆమె నమ్మకముగా ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉంది. అందరూ అంటున్నారు, ఎవరన్నా తీసుకొచ్చుకొని పెంచుకోండి, లేకపోతే మీకు పిల్లలు పొట్టరు అని అందరూ అంటుంటే, మీరు ఎన్ని నిందలేసినా, ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడినా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఆమె ధైర్యంగా ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ భక్తిగా ఉంది. అయితే 24 సంవత్సరాలు ఆమెకు వివాహమై దేవుని సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో విశ్వాసంతో కనిపెట్టినటువంటి ఆ బిడ్డకు దేవుడు చక్కని కుమారుని ప్రభు ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఎంతో సంతోషపడుతూ నాతో చెప్పింది, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు అన్నయ్య, 24 సంవత్సరాల తర్వాత నాకు చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు, నా జీవితంలో ఆనందం కలుగు చేశాడని ప్రభుని స్తుతిస్తూ ఉంది. కొంతమంది భక్తిపరులే ప్రార్థనకు వస్తారు, కానీ సంతానం లేనప్పుడు దేవుడు ఇస్తాడు అన్న పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం బెటరు. ఇంకా పుట్టరేమోలే అని ఎవరొకరిని తీసుకొచ్చుకొని పెంచుకునేవారు కొందరు. కొంతమంది అప్పులు తీరి బాగా ఇల్లు కట్టుకొని బాగా అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా ఉంటే వాళ్ళను వీళ్ళను చూసి, ఇక మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు కానీ మా ప్రార్థన ఆలకించలేదు, మా అప్పులు తీరలేదు, మా కుటుంబం ఇట్నే ఉంది అని వేదన పడుతూ ఉన్నవారు కూడా ఉన్నారు. అందరూ భక్తులే, కానీ వారి విశ్వాస పరిమాణమును బట్టి వారి దేవుని సన్నిధిలో మోకరించే అనుభవాన్ని బట్టి, మోకరించినప్పుడు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నా ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు దేవుని సన్నిధిలో నీ మోకాలు బలపరుచుకొని మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ సమస్యలన్నీ గుర్తు చేసుకొని సమస్యలన్నిటినీ ధ్యానించుకుంటూ వేదన పడుతూ కృంగిపోతున్నావా? చదవండి ఇంకొకసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం కూడా చూడండి. శ్రమ సామెతలు 24:10.
శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడివి అయిపోతావు. చూసావా, లోకము నిన్ను నిందిస్తుంది. నీకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, శ్రమలు నీ జీవితంలో అలుముకునేటప్పుడు శ్రమలలో నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. శ్రమలు మనకు ఉపయోగం కొరకే వస్తాయి, కష్టాలు మనకు ఉపయోగం కొరకే వస్తాయి. నీ పరిస్థితులు నీకు విరోధముగా లేచినప్పుడు విచారముతో కృంగిపోయావా, సమాజము లెక్కలో నువ్వు చేతగాని వాడివైపోతావు. చాలామంది అలా మాట్లాడుతున్న మాటలని విని నేను ఎంతో బాధపడ్డాను. కారణం ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు, దేవుని నమ్ముకున్న బిడ్డలు శ్రమ వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా నువ్వు నిలబడగలిగితే, దేవుని మీద విశ్వాసముతో నమ్మకంతో నువ్వు ఆయన సన్నిధిలో నిలబడగలిగితే అద్భుతం చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. కారణం ఏంటంటే, అన్ని నామముల కన్నా పైనామము నా యేసు నామము. ఆ నామములో ఎన్ని అద్భుతాలైనా జరుగుతాయి, భయపడాల్సిన పనే లేదు. నువ్వు సమస్యలు వచ్చాయని కృంగిపోయావా, విచారముతో కృంగిపోయావా, నీ మోకాళ్ళు సడలిపోతాయి, నీ మోకాళ్ళు బలహీనమైపోతాయి, నువ్వు ప్రార్థించలేవు. ఎందుకంటే కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా నీ సమస్యలే నీకు గుర్తొస్తుంటాయి, నీ బాధలే నీకు ఎదురవుతూ ఉంటాయి, నీ పరిస్థితులన్నీ నీ కళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. అందుకే నీవు నీ పేదరికం, నీ కష్టాలు, నీ అప్పులు, నీ దరిద్రం నీతో ఉంటే చూసే ప్రజలు అంటారు, వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, వీడు ఏం బాగుపడ్డాడు, ప్రభు సన్నిధికి వెళ్ళాడు, వీడు ఏం ఆశీర్వాదం పొందాడు, ప్రభు నమ్ముకున్నాడు, ఉపయోగం ఏమిటి, అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు అట్లాగే ఉన్నాడు అని లోకం నిన్ను చేతగాని వాడిని చేస్తుంది. లోకం దృష్టికి నువ్వు చేతగాని వాడివైపోయావు. కారణం ఏంటంటే, దేవుడు సర్వ సంపదల గని, సర్వ సృష్టిని తయారు చేసిన వాడు, శక్తి కలిగిన వాడు, సూర్య చంద్ర నక్షత్రాదులను నోటి మాటతో శూన్యంలో వేలాడదీసిన దేవుడు ఆయన. మరి అలాంటి దేవుని శక్తిని నువ్వు అవమానపరుస్తావా? నీ ద్వారా అవమానపరచబడడానికి కారణం ఏంటో తెలుసునా? విశ్వాసము లేని నీ ఆత్మీయ జీవితం. నువ్వు ఎప్పుడైతే విశ్వాసము కలిగి దేవుని వాక్యాన్ని నువ్వు ఆధారము చేసుకోగలిగితే, ఇంకొక మాట ఏమిటంటే, వీళ్ళు ఎందుకు విచారముతో కృంగిపోతారో తెలిసినా? వీళ్ళ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు అన్నీ ఎదురైనప్పుడు ఎందుకు కృంగిపోతారంటే, వీళ్ళ హృదయములో దేవుని వాక్యం ఉండదు, వాక్యం వీళ్ళలో పనిచేయదు, వాక్యం వారి హృదయాలలో నిలిచి లేదు, అందుకే వారికి ఆదరణ లేదు. వాక్యము చేత ఎవరైతే ఆదరించబడతారో, వాక్యము ద్వారా ఎవరైతే బలపరచబడతారో, ఆ వాక్యము చేత బలపరచబడి, ధైర్యపరచబడి, ఆదరించబడితే నువ్వు ఎన్నడూ దేవుని సన్నిధిలో బలహీనుడవు కావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఎందుకు బలహీనమైపోతున్నావో తెలిసినా? వాక్యము నీ హృదయంలో లేదు. దేవుని నోటి నుండి వచ్చిన వాక్యం నిన్ను బ్రతికించేదండి. దేవుని వాక్యం నీకు నిత్య జీవాన్ని కలుగు చేసేది, నిన్ను ఆశీర్వదించేది. చదువుదాం బైబిల్ గ్రంథంలో నుండి వాక్యం గురించి ప్రభు చెప్తున్నారు. యాకోబు పత్రికలో రాయించిన మాట ఏమిటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఆత్మను రక్షించు. చూసారా, దేవుని వాక్యము లోపల నాటబడాలి, నీ హృదయములో నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినదట వాక్యం. శక్తి కలిగిన వాక్యం అట. ఆ వాక్యం నీ ఎక్కడ ఉండాలో తెలిసినా? నీ హృదయములో వాక్యము నాటబడి ఉండాలి. ఎవరి హృదయములో అయితే వాక్యము నాటబడి ఉంటుందో, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు తన జీవితంలో ఎదురొచ్చినప్పుడు, పరిస్థితులన్నీ తనకు విరోధముగా మారినప్పుడు, నిందలు, అవమానాలు తనకు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడతాడు. నా దేవుడు చెప్పాడు నన్ను ఆశీర్వదిస్తాడని, నా దేవుడు చెప్పాడు ఆరోగ్యం ఇస్తానని, నా దేవుడు చెప్పాడు నాకు ఆశీర్వాదం ఇస్తానని, ఏ సమస్యలోనైనా నన్ను రక్షించుటకు నా దేవుడు చెప్పాడు. వాక్యం నీ హృదయంలో నాటబడితే ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం.
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. 2వ పేతురు 1వ అధ్యాయం 19వ వాక్యం. అదిగో ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు. అదిగదిగో దేవుని వాక్యం నీ హృదయంలోనట ఉంటే చీకటి కలిగిన స్థలములలో అది వెలిగించు దీపమైనట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము నీలో ఉంటే నీకు ఎంత చీకటి ఎదురొచ్చినా, ఎంత చీకటి లాంటి సమస్యలు నీ మీదికి వచ్చినా, ఆ కటిక చీకటిలో కూడా దేవుని వాక్యం నీ హృదయంలో ఉంది కనుక వెలిగిచ్చే దీపం వలె మారుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో వాక్యం గురించి రాయబడింది 22వ అధ్యాయం 7వ వాక్యంలో, నీవు ధన్యుడిగా మార్చబడతావనే మాట ఉంది. చదువు నాయన. 22:7. నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములన్నీ గైకొనువాడు ధన్యుడు. నీ జీవితం ధన్యుడిగా నువ్వు మార్చబడిపోవాలి. ధన్యుడిగా నువ్వు మారాలంటే వాక్యము నీకు ప్రధానమైంది. వాక్యమును బట్టి ఎప్పుడైతే నువ్వు మోకరించగలుగుతావో, వాక్యము చేత నువ్వు బలపరచబడి మోకరించి మోకాళ్ళ అనుభవం నువ్వు కలిగి ఎప్పుడైతే జీవించగలుగుతావో, నా దేవుని ప్రతి ఆశీర్వాదం నీ సొంతమవుతుంది. నీవు ధన్యుడు వగుదువుగాక. చెప్దాం గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీ మోకాళ్ళు బలహీనమైపోయాయంటే వాక్యము నీ హృదయంలో లేదు. ఆ వాక్యము చేత నువ్వు ఆదరించబడక, ధైర్యపరచబడక, విశ్వాసముతో నువ్వు జీవించలేక నీ సమస్యలను, నీ కష్టాలను, నీ బాధలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని, గుర్తు తెచ్చుకొని నీ మనస్సు వాటి మీద పెట్టి, అది పోయింది, ఇది పోయింది, వాడటయ్యాడు, వీడిటయ్యాడు, ఈ సమస్యలు వచ్చాయి, అప్పులు పెరిగాయి, ఈ కష్టాలు వచ్చాయని నువ్వు సమస్యలన్నిటిని ధ్యానించి కృంగిపోయావు గనుక నీ మోకాళ్ళు బలహీనమైపోయాయి. ప్రార్థనలో మోకరించలేకపోతున్నావు. అందుకే దేవుని ఆశీర్వాదం నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావు. కాబట్టి సడలిపోయినటువంటి నీ మోకాళ్ళు, బలహీనమైన నీ మోకాళ్ళు మరలా బలపరచుదువుగాక. నీ మోకాళ్ళు బలపరచబడాలంటే దేవుని వాక్యం ప్రధానమైంది. వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యపరచబడాలి. వాక్యమును బట్టి నీవు రక్షించబడాలి. వాక్యము ద్వారా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా మారి విశ్వాసములో బలపరచబడితే నీ మోకాళ్ళు బలపరచబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. 2వ విషయాన్ని కూడా కొంచెం మనం బైబిల్లో గమనిద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదువుకుంటూ వెళ్తే అక్కడ ఒక సంఘటన జరిగింది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయంలో మీరు ఆ విషయాలన్నీ చదువుతారు. బెల్షాజరు అన్నటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. చాలా బలవంతుడు, గొప్ప సైన్యం కలిగిన వాడు. యెరూషలేము మీద దండెత్తి యెరూషలేము అంతా పాడు చేసాడు. చాలామంది చనిపోయారు. దేవాలయం తగలబెట్టేశారు. దేవుని ఆలయములో ఉన్నటువంటి పవిత్రమైన బంగారపు వస్తువులు, దేవుని మందిరంలో ఉపయోగించేటువంటి ఉపకరణాలను ఎత్తుకొచ్చేసాడు. ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడానికి శత్రువుకు అప్పగించేశాడు. ఇజ్రాయేలు ప్రజలు దేవునికి అనుకూలముగా జీవించకుండా దేవునికి విరోధులై దేవుని శాపాన్ని వారు పొందవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రాజు ఆ దేశం మీద, యెరూషలేము మీద దండెత్తి యెరూషలేము అంతటినీ పట్టుకొని అనేకులను చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. అనేకులను చంపేశాడు. దేవాలయాన్ని, అక్కడ ఉన్న ఆస్తులన్నీ దోచుకున్నాడు. ఆ దేవాలయంలో ఉన్న దేవుని పవిత్రమైన ఉపకరణాలను కూడా, వస్తువులను కూడా, పాత్రలను కూడా దొంగిలించి ఎత్తుకెళ్ళిపోయాడు. మొత్తం ఎత్తుకెళ్ళిపోయి అతను చేసినటువంటి ఒక తప్పిదం ఏంటంటే, తన ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, కానీ ఈ దేవాలయంలో దేవునికి ఉపయోగించేటువంటి పవిత్రమైన వస్తువులను తన సొంత కార్యకలాపాలకు వాడుకుంటున్నాడు.
మనం చదువుతాం ఆ గ్రంథంలో. అతను ద్రాక్షరసం తాగడానికి దేవుని బల్ల దగ్గర ఉపయోగించేటువంటి పాత్రలను వాడుకుంటున్నాడు. అతను వాటిలో ద్రాక్షరసం పూసి త్రాగుతూ, మద్యం తాగుతూ, వాటిని ఉపయోగిస్తూ సంతోషపడుతున్నాడు. అతను ఎప్పుడైతే దేవుని ఉపకరణములలో దేవుని వస్తువులను అతని సంతోషం కొరకు వాడుకుంటున్నాడో, ద్రాక్షరసం పోసి మద్యం పోసి అతను ఆ పాత్రలను ఉపయోగించుకుంటున్నాడో తన కొరకు, వెంటనే ఒక హస్తం తన ఎదురుగా గోడ మీదకి వచ్చింది. హస్తం, చెయ్యి. ఈ చెయ్యి గోడ మీదకి వచ్చి ఆ చెయ్యి గోడ మీద రాస్తుంది. ఏమో రాస్తుంది, మనం తర్వాత చదువుతాం. మెనే మెనే టెకెల్ ఓపార్సిన్ అనేటువంటి పదాలు ఆ చెయ్యి అక్కడ రాస్తుంది. ఆ అక్షరాలు అర్థం కాల. ఎప్పుడైతే ఆ చెయ్యి ఫుల్గా తాగాడు, ఆనందిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు, తన చెలికత్తెలతో ఎంతో సంబరపడిపోతున్నాడు. ఆ ఆనంద సమయాన ఈ చెయ్యి ఎప్పుడైతే తనకు కనబడి గోడ మీద ఈ పదాలు రాస్తూ ఉందో, తన శరీరంలో తెలియని ఒక భయం ప్రారంభమైపోయి మోకాళ్ళు గడగడ 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 గడ వణికిపోతున్నాయట. మోకాలు ఎప్పుడైతే ఆ వణికిపోతూ ఉన్నాయో, ఈ మోకాలు వచ్చి ఈ మోకాలను కొడుతుంది, ఈ మోకాలు వచ్చి ఈ మోకాలను కొడుతుంది. అంత బలాఢ్యుడు కూడా భయముతో వణుకుతూ ఒక మోకాలు కొట్టుకుంటూ గడగడ వణికిపోతా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఈ మోకాళ్ళు ఇప్పుడు వణికిపోతూ ఉన్నాయి, ఇప్పుడు బలము లేనివైపోయాయి, నిలవలేకపోతూ ఉన్నాయి, మోకరించలేనివి. ఈ మోకాలు మోకరించలేనివి. కారణం ఏంటంటే ఈ మోకాలు వణుకుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఈ మోకాళ్ళు ఇక మోకరించలేవు, బలహీనమైపోయాయి అని అర్థం. ఎందుకని ఈ మోకాళ్ళలో బలహీనత ఏర్పడింది అనంటే, దేవుని పవిత్రమైనటువంటి వస్తువులను అతను వాడుకుంటున్నాడు. ద్రాక్షరసం పోసుకొని సేవిస్తున్నాడు. ద్రాక్షరసం అంటే అర్థం ఏంటంటే సంతోషమునకు గుర్తు. ద్రాక్షరసం దేంట్లో పోసుకొని స్వీకరిస్తున్నాడు? దేవుని మందిరములో వాడవలసిన పవిత్రమైన వస్తువులను తీసుకువచ్చి తన సంతోషము కొరకు, తన ఆనందము కొరకు దేవునికి వాడవలసినటువంటి వస్తువులను తను వాడుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవాలయం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం చివరి లైన్లో రాయబడింది. చదువు నాయన. 6వ వాక్యం చివరి లైన్. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుద మటుకు చిరముగా చేపట్టిన ఎడల మనమే మన ఇల్లు కాదు, గోడలతో కట్టబడిన మందిరం కాదు, ఈ దేహమే దేవునికి ఒక ఇల్లు అయి ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి ఆలయముగా మార్చబడ్డాం మనం. ఇప్పుడు ఈ దేహములో ఉన్నటువంటి ఈ అవయవాలు ఉన్నాయే, ఈ అవయవాలన్నీ ప్రభు కొరకు ప్రతిష్ఠించబడిన ప్రభువుకు ఉపయోగకరమైన పాత్రలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కన్ను, నీ చెవులు, నీ ముక్కు, నీ నోరు, నీ చేతులు, కాళ్ళు, నీ అవయవాలన్నీ, నీ దేహం అంతా ప్రభువుకు ఉపయోగకరమైన పాత్రలుగా వాడబడాలి. ఇప్పుడు ఈ రాజుగారికి మోకాళ్ళు వణుకుతూ శరీరం అంతా గడగడలాడిపోతూ ఎందుకు బలహీనుడయ్యాడు, నిలబడలేకపోయాడంటే దేవుని మందిరములో ఉపయోగించవలసినటువంటి ఈ ఉపకరణములు తన సంతోషం కొరకు ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో అంటే మనం ఒకప్పుడు లోక సంబంధమైన వ్యక్తులం. పాపంతో పుట్టాం, పాపంతో పెరిగాం, పాపంతోని జీవించాం. మన పాపం మనల్ని పట్టుకుంది, నరకానికి ఈడ్చుకుపోవడానికి అది సత ప్రయత్నాలు చేస్తూ మన జీవితాలని పాపంలో మగ్గిపోయేటట్లుగా మన జీవితాలను నాశనం చేసింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం మన కొరకు శరీరుడిగా దిగి వచ్చి
మన పాప శాపమంతా, మన దోషమంతా ఆయన పైన వేసుకుని మన కొరకు ఆయన నలకొట్టబడి, ఏమండి, మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది మన కొరకు ఆయన మరణించి మరణపు ముళ్ళను విరిచి సజీవుడై మరలా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి ప్రభా ఇదంతా అంటే, నువ్వు పొందవలసిన మరణం నేను పొందేశాను. నీవు పాపము ద్వారా వచ్చు జీతం మరణం, మరణము ద్వారా నువ్వు నరకానికి ఆహుతైపోవాలి. నిన్ను నరకము నుండి తప్పించి నిన్ను పవిత్రమైనటువంటి వ్యక్తిగా, నాకు ఒక ఆలయముగా నేను నీకు చేసుకొని ఉన్నాను. అందుకే పౌలు గారు చెప్తాడు, నీవు నీ సొత్తు కాదు, ఆయన వెలపెట్టి నిన్ను కొన్నాడు. ఒకసారి నిన్ను కన్నాడు, రెండవదిగా నిన్ను మరలా వెలపెట్టి కొన్నాడు. నిన్ను కొనవలసిన పరిస్థితి వచ్చింది. కారణం నీ పాపం. నీ తల్లిదండ్రులు, నీ పితరులు పాపం చేసి నిన్ను పాపిగా కన్నారు. నువ్వు పాపం ద్వారా జన్మించావు. ఆదాము అవ్వలు చేసిన పాపం ఇదిగో ఇంతవరకు మనకు సంక్రమిస్తూ వచ్చింది. మన పిల్లలకు వస్తుంది, వారి పిల్లలకు వస్తుంది. భూమి మీద పుట్టిన ప్రతి నరుడికి పాపముతోనే పుడుతున్నాడు. పాపము వాడి జీవితంలో ఉంది. అయితే ఆ పాపం నీ జీవితాన్ని నాశనం చేసి నరకానికి ఈడ్చుకుపోకుండా యేసు ప్రభు మరలా తన ప్రాణాన్ని, తన రక్తమంతా కార్చి ప్రాణాన్ని వెలగా పెట్టి మరలా నిన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు నీవు నీ సొత్తు కాదు, నీలో నివసించుచున్న పరిశుద్ధాత్మకు నీవు ఆలయమై ఉన్నావన్న సంగతి నువ్వు ఎరుగవా? ఇప్పుడు నీ ఇష్టం, నీ సంతోషం కొరకు నువ్వు ఉపయోగించుకోకూడదు నీ జీవితాన్ని. నువ్వు యేసు ప్రభు చేత కొనబడ్డావు. ఈ రోజున ఒకసారి ఆలోచించు. కూలికి వెళితే కూలిచ్చే వ్యక్తి ఏ పని చెప్తా పని చేయవా? ఏ పనికైతే నిన్ను పిలిచాడో ఆ పని నీతో చేయించుచున్నప్పుడు ఏ పని చెప్తా పని చేయడానికి ఇష్టపడతావు. ఎందుకంటే అతను మనకు కూలిస్తున్నాడు, నిన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ప్రభువుకు పూర్తిగా అంకితమైపోవలసిన వారమై ఉన్నాం. ఆయన నిన్ను ఎందుకు కొనుక్కున్నాడంటే, ఇక ఈ లోకంలో ఉన్న పాపానికి నువ్వు దాసుడిగా మారకూడదు. నీ అవయవాలు పాపానికి దాస్యత్వం చేయకూడదు. నీ అవయవాలు ఆయనకు పవిత్రమైన అవయవాలుగా మార్చబడాలి. నీ అవయవాల ద్వారా ప్రభువుకే మహిమ రావాలి. నిన్ను బట్టి ప్రభువే సంతోషపడాలి. నీ దేహంలో యేసయ్య నివాసం చేసేటువంటి ఆలయముగా మార్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. కాబట్టి సహోదరులారా, సజీవ యాగముగా దేవుని వాత్సల్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, ఆయన మనల్ని కొనుక్కున్నాడు కనుక సజీవ యాగముగా ఈ బ్రతికి ఉండగానే, చచ్చిపోయిన తర్వాత మనోళ్ళు చెప్తుంటారు కదా, అంత అయిపోయిన తర్వాత ఇక సాగు బతుకుల మధ్యలో ఉంటే బ్రతికిస్తే నీకు ఇచ్చేస్తాను ప్రభు అంటుంటారే. అప్పుడు కాదు ప్రభు కోరుకునేది. నీకు అన్నీ బాగున్నప్పుడే, ఆరోగ్యంగా నువ్వు ఉన్నప్పుడే, సజీవముగా నువ్వు ఉన్నప్పుడే నీ శరీరాన్ని, నీ అవయవాలను ప్రభువుకు సజీవ యాగం చేయాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి నా చేతులు ప్రభువుకి, నా నోరు ప్రభుది, నా కన్నులు ప్రభువి, నా అవయవాలన్నీ ప్రభువుకు అంకితమైపోయాయి. ఇప్పుడు నేను పాపం చేయలేను అని చెప్పగలగాలి. అది ప్రభు కోరుకుంటుంది. చదవండి, ఇంకా 2 మాటలు చదువుదాం. 6వ అధ్యాయం 13వ వాక్యం. రోమా 6:13. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు ఇక అప్పగించకండి. అయితే మృతులలో నుండి అదిగో మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. దేవునికి స్తోత్రం. మన కొరకు ఆయన చనిపోయాడు.
నిన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు నీ అవయవాలన్నీ దేవునికి అంటే నీతికి సాధనములుగా, నీతికి ఉపయోగపడేటువంటి ఒక సాధనాలుగా నీ అవయవాలు పనికి రావాలి. ఇక దుర్నీతికి, పాపానికి నీ అవయవాలు ఉపయోగించకూడదు. ఈరోజు నీ బలము కోల్పోయి బలహీనమైన మోకాళ్ళు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, దేవుని ఆలయం అనబడుతున్న ఈ దేహంలో ఉన్న ఉపకరణములు అనబడి ఈ అవయవాలన్నీ నువ్వు దేవునికి ఉపయోగించకుండా నీ ఆనందానికి ఉపయోగిస్తున్నావు, నీ సంతోషానికి ఉపయోగిస్తున్నావు, నీకు నీ ఇచ్చను నెరవేర్చుకోవడానికి నీ కొరకు ఉపయోగించుకుంటున్నావు. కాసేపు మోకరించలేవు, కాసేపు నీ మనసు ప్రభు మీద పెట్టలేవు, కాసేపు చప్పట్లు కొట్టి బలముగా దేవుని స్తుతించి గట్టిగా పాడి ఆరాధించలేవు. ఎంతసేపు నీ చింత నెరవేర్చుకునే వ్యక్తివే కానీ నిన్ను కొనుక్కున్న యేసయ్యను నువ్వు ఎంతవరకు సంతోషపరుస్తున్నావు? దేవుని కొరకు నువ్వు సమర్పించుకున్నవే దేవుణ్ణి ఎంతవరకు ఆనందపరుస్తున్నావు? దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించుకున్నవే, ప్రభువా ఇక ఈ శేష జీవితం నీది అన్నావే, మరి దేవునికి ఎంతవరకు నువ్వు ఇవ్వగలుగుతున్నావు? ఆలోచన చేయ ఒకసారి. ఇంకొక మాటను చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:15. 6:15. అదుగదుగో క్రీస్తుకు మీ దేహమట క్రీస్తుకు అవయవములై ఉన్నాయివట. దేవునికి స్తోత్రం. అంటే ఇక నువ్వు కాదు, నువ్వు ప్రభు బిడ్డవి, ప్రభు సొత్తువి. ప్రభు నిన్ను ఎట్లా వాడుకుంటే అట్లా నువ్వు వాడబడవలసినటువంటి వ్యక్తివి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీ మోకాళ్ళు ఎందుకు బలహీనమైపోతున్నాయి? నీ మోకాళ్ళు బలహీనమైపోవడానికి కారణం ఏమిటి? ఆలోచించండి. మొట్టమొదటిగా వాక్యం చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే కృంగిపోయావో, ఎప్పుడైతే ఆదరణ కోల్పోయావో, ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం, దేవుని బట్టి వాక్యమును బట్టి ఆదరణ ధైర్యం నువ్వు కోల్పోయావో, నీ మోకాల్లో ఉన్న బలం కోల్పోబడింది. అందుకే నీ మోకాలు బలహీనమైపోయాయి. మోకరించలేకపోతున్నావు, దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. నిట్టూర్పుల మధ్యలో, వేదనల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో నువ్వు జీవిస్తున్నావు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే ఎన్ని శోధనలు నీకు వచ్చినా భయపడవు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటను చూడండి, హెస్కేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వాక్యం. శ్రమ దినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడింది. చూసారా, శ్రమ వచ్చుచున్నది అనే దుర్వార్త వినబడిందట. వినబడిన వెంటనే అందరి గుండెలు కరిగిపోయాను. అదిగా అందరి మోకాళ్ళు నీరైపోయినాయట. అంటే అర్థం ఏంటంటే బలహీనమైపోయినాయనే కదా. మోకాలు నిలవట్లేదట, నీరైపోయినాయట. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, శ్రమ అతనికి ఎదురైంది, వస్తుంది అని వినగానే మోకాలు నీరైపోయాయేంటి అంటే, దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోలేవా? శ్రమ వస్తే అధైర్యపడిపోయి దేవునికి దూరం అయిపోతావా? శ్రమలు ఎందుకు వస్తాయో తెలిసిన వాక్యం సెలవిస్తుంది, శ్రమ రాకపోతేనట మనము పరిపూర్ణం కాలేమట. శ్రమలో మన జీవితాల గురించి దేవుని వాక్యంలో రాయబడిన మాటలు చదువుదాం ఒకసారి. రోమపత్రిక 12:12 త్వరగా చదువు నాయన, టైం అయిపోతుంది. అదిగో దేవుడు ఎందుకు శ్రమను నీకు పెట్టాడంటే, శ్రమయందు నీవు ఓర్పు నేర్చుకోవాలి. ప్రార్థనలో పట్టుదల నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేటప్పుడు ఒక పట్టుదల నీలో రావాలంటే శ్రమ నీకు కావాలి. శ్రమ లేకపోతే మోకాళ్ళ అనుభవం ఉండదు. శ్రమ లేకపోతే మోకరించాలన్న మనసు లేదు. 3 పూటలు దీన్ని శుభ్రంగా పడుకొని నిద్రపోయి కాలక్షేపం చేస్తావే కానీ శ్రమ లేకపోతే ప్రభు సన్నిధిలో ఆయన
సమీపించాలని, ప్రభువును కలుసుకోవాలని, ప్రభువుతో జీవించాలన్న ఆలోచన నీలో కోల్పోతావు. అందుకే దేవుడు అంటున్నాడు, పట్టుదల కలిగిన ప్రార్థన నీలోనికి రావాలంటే శ్రమ నీకు కావాలి. శ్రమలో నీకు ఓర్పు నేర్పి పట్టుదల కలిగిన ప్రార్థన నేర్పగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వాక్యాలు త్వరగా చదవండి. ప్రియులారా, అగ్ని వంటి మహాశ్రమల గురించి ఏదో వింత సంభవించిందని ఆశ్చర్యపడకండి. అదిగో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం, అదుగో ఈ శ్రమ క్రీస్తు శ్రమలలో నిన్ను పాలి భాగస్తునిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ శ్రమ లేకపోతే నీకు సంతోషం లేదు. నువ్వు సంతోషించున్నట్లు నీకు శ్రమ కావాలి. అందుకే దావీదు అంటాడు, నేను శ్రమ పడుట నాకు మేలాయను అంటాడు. ప్రభు గురించి రాయబడింది, శ్రమపడి విధేయత నేర్చుకొనెను. శ్రమల ద్వారా ఇంకొక మాటను కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10, 2వ అధ్యాయం 10వ వాక్యం. చదువు. శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును. దేవునికి స్తోత్రం. శ్రమల ద్వారా నిన్ను సంపూర్ణతలోనికి నడిపించే దేవుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నీ భక్తి, నీ ఆత్మీయ జీవితం సంపూర్ణతలోనికి రావాలంటే శ్రమలు నీకు అవసరం. శ్రమలు నువ్వు నాకు వద్దు ప్రభు అన్నావా, సంపూర్ణతను వద్దంటున్నావు. శ్రమను వద్దంటున్నావా, సంపూర్ణమైన సంతోషం పోగొట్టుకుంటున్నావు. శ్రమ వద్దంటున్నావా, దేవుని సన్నిధిలో పట్టుదల కలిగిన ప్రార్థనను కోల్పోతున్నావు. అందుకే ఇవన్నీ నీకు నేర్పడానికి శ్రమ నీకు వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కుంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కష్టపడకూడదు. ఒక్కొక్కసారి ఒక దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, వాక్యం బోధించి ప్రార్థన చేస్తున్నాడట. వచ్చి సాతానుగాడు నవ్వుతున్నాడట. ఎందుకురా నవ్వుతున్నావంటే, సాతానుగాడు అన్నాడట, నిన్ను చూస్తే నాకేం భయం లేదని అని అన్నాడట. నిన్ను చూస్తే నాకేం భయం లేదు అని అన్నాడు. ఎందుకు అన్నాడంటే, బాగా ప్రసంగం చేశాను, జనాలు బాగా ఆనందపడిపోయారు, చాలా సంతోషంగా ఉంది నా హృదయంలోనని ఈ సేవకుడు సంబరపడుతున్నాడు. వెంటనే సాతానుగాడు అంటాడు, నువ్వెవరో తెలుసు, నీ ప్రసంగాలకు నేను భయపడను, నీకు నేను భయపడను అన్నాడట. ఎందుకని నువ్వు నాకు భయపడవరా, ఎవరికి భయపడతావు నువ్వు అని అడిగితే, ఎవరైతే ఎక్కువగా మోకరించి ప్రసంగానికి ముందు ప్రసంగం తర్వాత మోకరించి ప్రార్థన చేస్తూ మోకాల అనుభవం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి నేను భయపడతాను అని సాతానుగాడు చెప్తున్నాడట. నీ ప్రసంగము నువ్వు ఒకవేళ నువ్వు ప్రజలు సంతోషపడేటట్టు ప్రసంగం చెప్పగలవు, కానీ నువ్వు చెప్పిన ప్రసంగం వలన వాళ్ళ కష్టాలు పోవు. ప్రార్థన ద్వారా వచ్చే ప్రసంగం అయితే ప్రజల జీవితాలను మారుస్తూ ఉంది. అందుకని నీకు నేను భయపడను, మోకరించి ప్రార్థించే వారికి నేను భయపడతాను అని సాతానుగాడు అంటున్నాడట. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. సాతాను నిన్ను కృంగజేయడానికి ప్రయత్నం చేస్తాడు. సాతానుగాడు నిన్ను మోకరింప చేయకుండా నీ మోకాళ్ళు బలహీనమయ్యేటట్లుగా చేసి నీ చెవులో చెప్తాడు, నువ్వు మోకరించలేవు, నీ వల్ల కాదు, నువ్వు ప్రార్థించలేవు, నువ్వు ప్రార్థన చేయొద్దు అని నిన్ను బలహీనపరుస్తూనే ఉంటాడు. నువ్వు సాతాను ఒడిలో పడిపోతావా, దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో బలము పొందుకొని బలమైనటువంటి ప్రార్థనా వీరుడిగా మారుతావా? ఈ రోజున ఒక్కసారి ఆలోచించు. ప్రభు సన్నిధిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నావా? శ్రమలు నీ పరిపూర్ణత కొరకు వచ్చాయి. కష్టాలు, నిందలు, అవమానాలు నీ నా ముందు ప్రభు భరించినవే. ఆయన శ్రమలలో నీవు పాలిభాగస్తుడిగా మారుతున్నావు. అంటే అర్థం ఏంటి? ఆయనతో నువ్వు వారసుడిగా, ఆయనతో నువ్వు సహోదరుడిగా నువ్వు మార్చబడుతున్నావని అర్థం. ఆయన స్వరూపం నీలో కూడా కలుగుతుందని అర్థం.
సంపూర్ణ సంతోషం నువ్వు అనుభవించున్నట్లు శ్రమలు నీకు వచ్చాయి. కంగారు పడద్దు. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో కోల్పోతావో, ఆదరించబడలేక, వాక్యము ద్వారా ఆదరించబడలేక నువ్వు బలహీనపరచబడ్డాయి నీ మోకాళ్ళు. రెండవది, దేవుని సన్నిధిలో ఏమండి నీ దేహంలో ఉన్న అవయవాలను దేవునికి ఉపయోగించకుండా, పవిత్రమైనటువంటి నీతికి సాధనాలుగా మార్చకుండా నీ సంతోషం కొరకు ఉపయోగిస్తే నువ్వు బలహీనపరచబడిపోతావు. మూడవదిగా, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయి దేవుని సన్నిధిలో నువ్వు దేవుని మీద విశ్వాసం నిలపలేకపోతే నీవు బలహీనుడు అయిపోతావు. అందుకే ఈ రోజున ఒక మంచి ప్రార్థన చేద్దాం. ఎన్ని శ్రమలు వస్తే అంత నాకు పరిపూర్ణత కలుగుతుందని గుర్తుపెట్టి, ఎన్ని శ్రమలు వస్తే అంత ఉన్నతమైన సంతోషం, ఆనందం, పరిపూర్ణత నీ కొరకు దాగి ఉందని అర్థం చేసుకొని వాటిని సంతోషంగా అనుభవించే వ్యక్తివైతే సాతాను నిన్ను చూసి సిగ్గుపడతాడు, సాతాను నిన్ను చూసి భయపడతాడు, సాతాను నిన్ను ఎదుట నిలవలేడు, వాడు పారిపోవునుగాక. మనం మోకరించగలగాలి. ప్రభు సన్నిధిలో మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి. మోకాళ్ళ అనుభవంలోనికి వచ్చే నీవు వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. అప్పుడు నీవు మోకరిస్తే నీ ప్రతి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. నా దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవా, మాతో మాట్లాడినవాడా, అందరూ చెప్పండి, మమ్మల్ని బలపరిచినవాడా, మాకు సహాయం చేయుటకు ఈ రోజున మా మధ్యకు దిగి వచ్చినవాడా, నీతో నిబంధన చేస్తున్నామయ్యా. మా సమస్యలను జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యము మేము కోల్పోయి, ఆదరణ లేక మేము బలహీనులమైపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. ప్రభుతో చెప్దాం. శ్రమలు వచ్చినప్పుడు శ్రమల ద్వారా కృంగిపోయి నువ్వు బలహీనుడు అయిపోతున్నావేమో ఒకసారి ఆలోచించు. అవి నీ మేలు కొరకే వచ్చాయని, దేవుని అనుమతి లేకుండా నీకు రాలేదు, దేవుడు అనుమతించితేనే వచ్చాయి. ఆ బలహీనతల్లో, శ్రమలలో నువ్వు పరిపూర్ణమవుతావని గుర్తుపెట్టి వాటిని ఓర్చుకోగలిగిన మనసు కావాలని. అలాగే నీ అవయవాలన్నీ, నీ దేహం ప్రభువుకు ఆలయమై ఉంది. నీ అవయవాలన్నీ ప్రభువుకు సాధనాలుగా, నీతికి సాధనాలుగా ఉపయోగపరుస్తున్నావా లేదా? అవి ఒకవేళ నీ సంతోషం కొరకు వాడుకుంటూ ఉంటే నువ్వు బలహీనుడు అయిపోతావని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి ప్రభుత్వ తీర్మానం చేద్దామా? సజీవయాగముగా మన శరీరముల్ సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరముల్ సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం
సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి, సాతాను జయించుటకు విశ్వాసము నిలిచితివి. స్తోత్రం చెల్లింతుము. కలిసి పాడదాం గట్టిగా. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిలిచితివి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిలిచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగముగా మన శరీరములు సమర్పించి, యేసు అందరూ ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ రోజు నుండి నా దేహము నా అవయవాలు నీకు సమర్పించుకుంటూ ఉన్నాను. శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ శుద్ధినొందా, శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, प्रभु यीशु के हल्लेलुया, सदा पाड़दा हल्लेलुया, प्रभु यीशु के हल्लेलुया. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరముల్ సమర్పించి, సంపూర్ణ సిద్ధినొందా, శుద్ధాత్మను నొసగితివి. అందరూ చేతులెత్తి దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. అయ్యా, ప్రాణాత్మ శరీరాలు నీకు
అంకితం చేసుకుంటున్నానయ్యా. మరొక్కసారి నన్ను నూతన పరచు ప్రభా. నా అవయవాల ద్వారా నేను సంతోషపడను కానీ నిన్ను సంతోషపరచుటికే ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. నిన్ను సంతోషపరచుటికే నేను ప్రతిష్ఠించబడుతున్నాను. నా అవయవాలు ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాను ప్రభా. నాలో ఉన్న ప్రతి దోషము క్షమించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రాత్రి ప్రభా మరొకసారి నీ పాద సన్నిధిలో మమ్మల్ని ఇలా చేర్చి నీ కొలత లేని ఆత్మచేత మమ్మల్ని నింపినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు తండ్రి కృంగిపోయిన మా జీవితాలను మరొకసారి లేవనెత్తుటకు, సడలిన మా మోకాళ్ళ జీవితాన్ని మరలా మీ సన్నిధిలో మమ్మల్ని బలపరచుటకు, నీ వాక్యాన్ని ఆధారము చేసుకొని జీవించుటకు ఈ రాత్రి ప్రభా మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇంతకాలం ప్రభా మా స్వచిత్తము కొరకు, మా సొంత ఆలోచనతో ప్రభా అవయవాలను మా సొంత ప్రయాసల కొరకు మేము వాడుకుంటూ వచ్చామేమో తండ్రి. ఇంతకాలం ప్రభా మీరు అనుగ్రహించినటువంటి శరీరాన్ని మా సుఖ సంతోషాల కొరకు మేము వాడుకుంటూ వచ్చామేమో దయతో క్షమించండి నాయన. ఈ రాత్రి మరొకసారి ప్రాణాత్మ దేహ శరీరాలు సంపూర్ణంగా నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఒక నూతనమైన పరిశుద్ధతను ప్రసాదించి మీ కొరకు సాక్షిగా జీవించటంలో శ్రమలు ఎన్ని వచ్చినా ప్రభా ఒక పరిపూర్ణతను మేము అనుభవించేటట్లుగా ఈ రాత్రి నీ కృపతో ప్రతి వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే ఈ మాటలు విని మీ సన్నిధిలో ఈ వాక్యానుసారంగా మేము జీవిస్తాము, ప్రాణాత్మ శరీరాలు ప్రభా నీ చేతికి సమర్పిస్తామని తీర్మానముతో ఎందరైతే ప్రార్థన చేశారో ప్రతి వారి తీర్మానాన్ని మీరు అంగీకరించి సరైన మోకాళ్ళని రాత్రి మీరు మరలా మీ సన్నిధిలో బలపరిచి నీ సాక్షిగా జీవించేటట్లు మీరు నిలుపుకొని మహిమ పొందమని మీ చేతికి అప్పగిస్తూ ఇంతవరకు ప్రభా ఈ కూడిక మహిమకరంగా జరిగించారయ్యా. అల్పుడైన మీ దాసుని బలపరిచి మీరు వాడుకున్నందుకు స్తోత్రము నాయన. రేపటి దినాన జరుగుతున్న పునరుద్ధానపు ఆరాధన అంతటికి మహిమకరంగా మీరు దిగి వచ్చి జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల కోటి పరిశుద్ధులకును, మరి ముఖ్యముగా ఆయన సన్నిధిలో తీర్మానంతో ప్రార్థించిన ప్రతి వారికి ఆయన కృప సదాకాలం పంచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వారులారా, ఈ కూడిక ఇంతటితో ముగించబడింది. రేపు ఉదయం సరిగ్గా 10 గంటల నుండి 12 గంటల వరకు ఈ ఆరాధన ఇలాగే లైవ్లో మరలా కలుసుకొని ప్రభుని స్తుతించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం.